విజయనగరం విశాఖపట్నం రహదారి మధ్య జొన్నాడలో అక్రమంగా నిర్మించిన టోల్ వసూలు చేస్తున్న టోల్ ప్లాజాని తక్షణమే ఎత్తివేయాలంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు. పౌరవేదిక వివిధ రంగాల యూనియన్లతో పాటు ఎమ్మెల్సీలు రఘువర్మ, రఘురాజు, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు కూడా పాల్గొని నిరసన చేపట్టారు. ఇప్పటికే ఈ టోల్ ప్లాజాను మార్చాలంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాపై విజయనగరం ప్రజల నుండి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పట్టణ పౌరవేదిక ఆధ్వర్యంలో బీశెట్టి బాబ్జీ అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల నాయకులు పాల్గొని టోల్ ప్లాజా మాకొద్దంటూ నిరసన చేపట్టారు. ఈ టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం వల్ల ఈ దారిలో వెళ్లే వాహనదారులందరిపై పెనుభారం పడుతుందని, ముఖ్యంగా చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే టోల్ ప్లాజాను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మహాధర్నా ద్వారా మేము పిలుపునిస్తున్నాం. అర్జెంటుగా ఇక్కడ నుంచి టోల్ గేట్ ని వేరే చోటుకు తరలించుకోండి. ఇది కట్టాల్సింది చెల్లూరు దగ్గర. అనవసరంగా డబ్బుల కోసం తప్పుగా ఇక్కడ కట్టారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మరో ఉద్యమంగా మారకముంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ముందుకొచ్చి ఆపించాలి. నాయకులందరూ స్పందించి ఈ టోల్ గేట్ అనేది ఇక్కడ లేకుండా చేస్తారని భావిస్తున్నా. ఒకవేళ టోల్ ప్లాజా ఇక్కడ నుండి ఎత్తని వల్ల అందరం కూడా ఉద్యమంలో ఇక్కడ పెద్ద మహాధర్నా కాదు, మహా ఉద్యమం కూడా ఇక్కడ జరుగుతుంది. అది ఈ మహాధర్నా